మాతృదేవోభవ. ఊయలలోగుచుంటివి పుడో జననీ పసిపాపనౌదున, ఊయలలూపుచుంటివి పుడో జననీ పసిపాపనౌదున, ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునికా, కమ్మని దృష్టి పదమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగను ఊయలలోపుమమ్మరో, హాయిగా ఊయలలోపుమమ్మరో, ఊయలలోపుచుంటివి పుడో జననీ పసిపాపనౌదున. ధర్మాధర్మాల సూక్ష్మ రహస్యాలు మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1734వ భాగానికి స్వాగతం. శంభురేశ పశుపతి శివ శూలీ మహేశ్వర ఈశ్వర శర్వ ఈశాన శంకర చంద్రశేఖర భూతేశ ఖండపరశుర్గిరీశో గిరీశో మృడక మృత్యుంజయ కృత్తివాసా పినాకీ ప్రమదాధిపక ఉగ్ర కపర్దీ శ్రీకంఠ శితికంఠ కపాలభృతు ఉగ్ర కపర్ద శ్రీకంఠ శితికంఠ కపాలభృతు వామదేవో మహాదేవో విరూపాక్ష స్త్రిలోచనక కృశానురేతా సర్వజ్ఞో ధూర్జటిర్నీలలోహితక హరస్మరహరో భర్గస్త్రయంబకస్త్రిపురాంతక గంగాధరో అంధకరిపు క్రతుధ్వంసీ వృషధ్వజక వ్యోమకేశో భవో భీమస్థాణో రుద్ర ఉమాపతి అహిర్బుద్ధష్టమూర్తిరహిర్బుద్ధ్యో మహాకాలో మహానట క్షోణీరథో హరిశరో గిరిధన్వాంబుధీషుధి కృశానురేతా సర్వజ్ఞో ధూర్జటిర్నీలలోహితక. ఇంతవరకు మనం సంక్షిప్తంగా అర్థాలు చెప్పుకున్నాం. హరస్మరహరో భర్గస్త్రయంబక త్రిపురాంతక. హరహ సమస్త సృష్టిని హరించువాడు అని ఒక అర్థం, సమస్త దోషములను హరించువాడు అని ఒక అర్థం. ఆ దోషాలు హరించడం అనేది నిత్యస్మరణ వల్ల జరుగుతుంది. స్మరకరక మన్మధుణ్ణి హరించినవాడు, కాముణ్ణి సంహరించి గౌరీదేవిని వివాహం చేసుకున్నాడు. గమనించాలి, మనం శివుడి ఆదర్శం. వివాహం చేసుకోవలసింది ప్రేమతో, కామవాంఛలతో కాదు. కానీ సంసారంలో ఉంటాయి, అదో ఒక ప్రయోజనం అంతే. అది ముఖ్య ప్రయోజనం కాదు, అది జీవిత లక్ష్యం కాదు. ధాన్యం ఆడిస్తాం, బియ్యం కోసం ఆడిస్తాం, చుట్టూ తౌడు కూడా వస్తాయి, అవి ఉపయోగించే విధంగా ఉపయోగించుకుంటాం. చుట్టూ తౌడు పశువులకు ఉపయోగిస్తాం, బియ్యం మనం తింటాం. వివాహ జీవితంలో కామవాంఛలు అనేవి చాలా గౌణమైన వ్యవహారాలు. అనుబంధం, కుటుంబం, సామాజిక సంక్షేమం, ఆదర్శ జీవనం, త్యాగం, ఆతిథ్యం, సేవ ఇవన్నీ దాని ప్రధాన లక్ష్యాలు. అందుకే స్మరకరక. ఎలా హరించాడు? జ్ఞాననేత్రాన్ని తెరిచి హరించాడు. అందుకే త్రయంబక హరస్మరకరో భర్గస్త్రయంబక త్రిపురాంతక. తర్వాత త్రయంబక కూడా చెప్పారు. మూడో కంటితోనే మన్మధుణ్ణి సంహరించాడు, మూడో కంటితోనే బూడిద చేశాడు. జ్ఞాననేత్రంతో మనం ఆలోచిస్తే ఈ కామవాంఛలు చాలా స్వల్పమైనవనే విషయం అర్థమైపోతుంది. వీటి వల్ల పొందే ఆనందం తక్కువ, స్త్రీలైనా పురుషులైనా. ఇక పురుషుల విషయంలో చెప్పాలంటే స్త్రీల కంటే కూడా తక్కువ. దీనికోసం పురుషులే కామవాంఛల్లో విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. అత్యాచారాలు చేసేవారంతా పురుషులే కదండి. అంచేత ఆనందం కూడా తక్కువైన విషయం కోసం, స్త్రీల కంటే కూడా ఆనందం తక్కువైన విషయంలో ఎందుకంత తొందరపడాలి? ఇదే జ్ఞానం. ఏమిటి మనం పొందేది? ఇంత చేస్తే లెక్క పెడితే నిమిషాలు కూడా ఉండదు. దీనికోసం ఇంత చేయాలా? సక్రమమే అనవసరం అంటే అక్రమం ఏమిటి? అర్థం లేని మాట. ఇదే జ్ఞానం. వెంటనే అది తొలగిపోతుంది. అదే త్రయంబక, అదే స్మరకరక. భర్గక భర్జతే కామకాలాదీన్ అపి. మన్మధుణ్ణే కాదు, యముణ్ణి కూడా భర్జింపజేసిన వాడు, భయపెట్టి నిర్జింపజేస్తానని చెప్పినవాడు. అంచేత భర్గుణ్ణి నమ్ముకుంటే మృత్యువునే జయించగలం. మృత్యువుని జయించడం అంటే ఈ శరీరంతో ఉండడం కాదు, అజ్ఞానమైన విషయం అది. మృత్యువు ఈ శరీరానికే తప్ప ఆత్మకి కాదు అని గ్రహించడమే మృత్యుంజయం. అది గ్రహించాడు కాబట్టే శివుడు శరీరం ఎలా ఉంది అనే విషయం ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే ఆయన శరీరం మీద పాములు ఉంటాయి, గంగానది ఉంటుంది, అగ్ని ఉంటుంది, ముక్కంటి పేరు మీద చంద్రుడు ఉంటాడు, ఏనుగుతోలు ఉంటుంది, బూడిద ఉంటుంది.
దక్షిణామూర్తి రూపంలో ఆయన ఉన్నప్పుడు సర్వాభరణాలు ఉంటాయి. ఇదే శరీరాన్ని పట్టించుకోకపోవడం అంటే. ఏవో వస్తాయి, పోయేవి పోతాయి. ఎందుకని పట్టించుకోవట్లా? ఈ శరీరం ఎప్పుడైనా మృతప్రాయమే. ఆత్మస్థితిలో ఉండాలి, ఆత్మజ్ఞానంతో ఉండాలి. అది మృత్యుంజయత్వం. పరీక్షిత్తు ఆ మృత్యుంజయత్వాన్ని పొందాడు భాగవతం వినడం ద్వారా. ఆయన శరీరానికి మృత్యు వచ్చిందండి, తప్పలేదు, 7వ రోజు చనిపోయాడు. మనం కూడా భాగవతం, భారతం, శివ సహస్రం, విష్ణు సహస్రం లాంటివి వినడం ద్వారా ఈ శరీరం మనం కాదు, మృత్యు అనేది శరీరానికి మనకి కాదు అని గ్రహించినట్టయితే మృత్యువుకు భయపడం. మృత్యువుకే భయపడినప్పుడు ఇంకా దేనికి భయపడవలసిన అవసరం జీవితంలో లేదు. జీవితంలో ప్రధానమైన భయమే మృత్యువు. ఎవరికైనా మన మీద కోపం వస్తే ఎక్కువలో ఎక్కువ చేయగలిగిన బెదిరింపు ఏమిటంటే నీ అంతు చూస్తా, ఇక తర్వాత చూసేందుకు ఏం లేదు. ఇంకా తప్పకుండానండి. ఎప్పుడు చూస్తారు? మీరు మా ఇంటికి వచ్చి చూస్తారా, మీ ఇంటికి నన్ను రమ్మంటారా అని మనం అన్నామనుకోండి, వారంతూ వారు చూసుకుంటారు. అనారోగ్యం వచ్చి గుండె దడ వస్తుంది అమ్మకి. ఇదేమిట్రా ఎలా మాట్లాడుతున్నాడు అంతే మరి. ఎందుకంటే అంతమయ్యేది నేను కాదని, ఈ శరీరమైన నాకు తెలుసునండి, ఇది అంతమైపోయినా నాకేం బెంగలేదండి, నేను ఇలాగే ఉంటానండి. మీరు అంతు చూడదలుచుకుంటే చూడొచ్చండి, నా అంతు చూడలేరండి, నా శరీరం అంతు చూడగలరండి. ఈలోపు మీ శరీరం అంతు ఇంకొకరు చూడొచ్చు, లేదా నేనే చూడొచ్చు, సరిపోతుంది. ఇదే జ్ఞానం, ఇదే ధైర్యం. శివభక్తి వల్ల అది వస్తుంది, శివ పారమ్యం వల్ల అది వస్తుంది, శివజ్ఞానం వల్ల అది వస్తుంది. శివజ్ఞానం అతి నిర్మలము అంటాడు శ్రీనాథుడు కాశీఖండుడు. ఆ నిర్మలమైన జ్ఞానం వల్ల అది వస్తుంది. అందుకని మృత్యుంజయక హరస్మరహరో భర్గ స్త్రయంబక త్రిపురాంతక. త్రిపురాసుర సంహారం విషయంలో భౌతికంగా ఒక కథ అలా కనపడుతోంది, కానీ అది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయం. గొప్ప అధ్యాత్మతత్వం ఉంది. 3 గ్రహాలు 3 పురాలలాగా ఒకేసారి ఒకే రేఖ మీదకి వచ్చేస్తే, సరళ రేఖ మీదకి ఆ 3 అలా వస్తే భూగ్రహాన్ని తాకి భూమి సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి శివుడు తన ప్రళయాంతకమైన శక్తిని అంతా ఉపయోగించి భూమిని రథంగా చేసుకొని, సూర్యచంద్రుని రథ చక్రాలుగా చేసుకొని, 4 వేదాలని గుర్రాలుగా చేసుకుని, బ్రహ్మదేవుణ్ణి సారథిగా పెట్టుకుని, మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేసుకుని, వాసుకుని వింటి నారిగా చేసుకుని, శ్రీ మహావిష్ణువును స్వయంగా బాణంగా చేసుకుని ఆ త్రిపురాలని రూపుమాపాడు, భూదేవిని కాపాడాడు. గ్రహ సంచారంలో గ్రహాల మధ్యలో ఒక అవాంఛితమైనటువంటి ప్రళయం రాకుండా కాపాడాడు. ఇది భౌతికం, ఖగోళ శాస్త్రం. అధ్యాత్మతత్వం త్రిపురములు అంటే త్రిగుణములు, సత్వరజస్తమో గుణాలు. శరీరాల భాషలో పురం అని చెప్పాలి అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ మూడింటిని ఎప్పుడు ఒకేసారి ఒకే బాణంతో సంహరించడం మంచిది. త్రిగుణాలని పరిహరించాలి. వాటిని పరిహరించాలంటే భూమండలమంత రథం, సూర్యచంద్రులంత రథచక్రాలు, బ్రహ్మదేవుళ్ళంటి సారథి, 4 వేదాల పరిజ్ఞానం, మేరు పర్వతమంత ధైర్యం ధనుస్సు, వాసుకులాంటి బిగించి పట్టుకోగలిగిన లక్షణం వింటినారి, శ్రీ మహావిష్ణువు లాంటి సూక్ష్మ దృష్టి కలిగినటువంటి బాణ దృష్టి, ఇవి మనకు కావాలి. ఇలా ఉంటే త్రిగుణాలని జయిస్తాం. ఆ త్రిగుణాలని ఒకేసారి జయించాలి. ఆ ఒకేసారి జయించడానికి సూచనగానే శివుడి ఆయుధం త్రిశూలం. బల్యం, చక్రం, బాణం ఇవి ఆయన ఆయుధాలు కావు, త్రిశూలం. ఇది గ్రహించగలిగితే త్రిపురాంతక. ఇది మన శరీరంలో మనం చేయవలసిన యుద్ధం. ఈ యుద్ధాన్ని గురించి ఇంకా స్పష్టంగా కృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు. తర్వాత మీకు రాబోయే 2-3 భాగాల్లో మీరు చూస్తారు అద్భుతమైన సూక్ష్మతత్వ బోధ. అది త్రిపురాంతక. గంగాధరోహ గంగాధరక, గంగాను ధరించాడు. ఆకాశం నుంచి పడుతున్న గంగని జటాజూటంలో పట్టుకున్నాడు. భౌతికంగా గంగాధరక. ఎంత వేడిమిని మనం భరిస్తామో అంత చలిని కూడా మనం భరించాలి, చల్లదనాన్ని కూడా. వేడిమికి అగ్ని సంకేతం, చల్లదనానికి గంగా నది సంకేతం. ఎంత విషాన్ని మనం భరించగలుగుతామో అంత అమృతం మనకి దక్కుతుంది. ఆ విషాన్ని భరించడానికి కంఠంలో ఉండే విషం సంకేతం. అమృతం మనకి దక్కుతుంది. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అనడానికి ఆ అమృతస్వరూపమైన చంద్రకళ నిదర్శనం. నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి, అది నిత్యాకళ. ఇవి శివస్వరూపంలో ఉండే ఈ సమ్మేళనాన్ని మనం అర్థం చేసుకోవాలి. శివుడు నెత్తి మీద గంగ ఉంది కాబట్టి ఆయనకి నీళ్ళంటే ఇష్టం, బిందెలు పోసేద్దాం, సముద్రంలో ముంచేద్దాం. ఇది చాలా మామూలు విషయం. ఇది ఆయనకి ఎందుకు ఇష్టం? ఎన్ని వేల బిందెలు, 1,00,000 బిందెలు పోస్తే మాత్రం ఆయన సంతోషిస్తారండి. జలుబు చేస్తుంది. కానీ మనం ఇప్పటికీ ఆరాధన విషయంలో ఎలా ఆలోచిస్తున్నామంటే మొహమాటం లేకుండా ఆలోచిద్దాం.
మనం ఎలా ఉంటామో అలాగే దేవతలు ఉంటారనుకుంటున్నాం మనం. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిరుచులు తెలుసుకుని మనల్ని మనం మార్చుకోవడం మానేసి మనలాగే వాళ్ళు ఉండరు. మనకి మన లోకంలో మనం ఎలా ఉంటామంటే మనకి ఇష్టమైన పని ఎవరన్నా చేస్తే మన ఇంటికి ఏదైనా గొప్ప వస్తువు పట్టుకొచ్చి మనకి బహుమతిగా ఇస్తే మనం వాళ్ళకి ఏదో చేస్తాం. సరిగ్గా మన ఆలోచన ఇంతే. దేవతలకు కూడా ఏదో ఇస్తే మనకు వాళ్ళు ఏదో చేస్తారు. దేవుణ్ణి లంచకుండా చేసేసాం మనం. త్యాగభావంతో సమర్పించవలసిన దాన్ని మొక్కుబడి పేరు మీద లంచంగా ఇస్తున్నాం. ఇంకా అందులో అనేక రకాల భయాలు, ఆందోళనలు, సందేహాలు, ఇంక రకరకాలు. దాంతోనే వ్యాపారాలు. మనలో భయం ప్రవేశించినప్పుడే ఎదుటివాడు వ్యాపారం చేస్తాడు. లేకపోతే వాడితో మనమే వ్యాపారం చేస్తాం. నీ సంగతి ఏమిటో రారా అని. అందుకని ఇక్కడ అగ్ని ఉంది, పైన చల్లదనం ఉంది. నీ జీవితంలో కూడా అగ్ని ఉంటుంది, చల్లదనం కూడా వస్తుంది. కంగారు పడవు. ఎందుకంటే 3వ నేత్రం తర్వాతనే గంగ వచ్చింది. క్షీరాబ్ది నుంచి పుట్టినటువంటి విషాన్ని స్వీకరించాకే చంద్రుడు వచ్చాడు. విషాన్ని భరించగలిగితేనే అమృతం వస్తుంది. అగ్నిని ధరించగలిగితేనే గంగా నది ప్రవహిస్తుంది. జీవితం అటువంటిది. ఇందుకోసం ఏదో గుడ్డ కట్టుకో, ఏదో ఒకటి పూసుకో, ఏదో ఒకటి తిను. పెద్ద విషయం కాదు. ఊరూరం జనులెల్ల భిక్షమెడరే ఉండన్ గుహలు గలగవి. జీవితాన్ని చివరికి ఒక 60 ఏళ్ళు దాటేసరికి ఆ యోగప్రాయ మహా జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉండాలి. అదే దుర్జుడు చెబుతాడు. ఏం కావాలండి? అంతిమంగా ఆత్మజ్ఞానమే కదా. ఊరూరం జనులెల్ల భిక్షమెడరే ఉండన్ గుహల్ గల్గవే చీరానీకము వీధులందొరుకదే సీతామృత స్వచ్ఛవాహ్పూరం వేరులబారదే తపసులన్ బ్రోవంగ నీవోపవే చేరన్ బోవుదురేల రాజుల జనులు శ్రీకాళహస్తీశ్వర. ఇంత భిక్షాన్నం ఎక్కడైనా దొరుకుతుందయ్యా? గుక్కడు మంచినీళ్ళు ఏ ఏరులోనో, చలమలోనో, వంకలోనో, వాగులోనో తాగచ్చయ్యా. దానికి డబ్బు ఖర్చు పనేం లేదయ్యా. కట్టుకుందుకు బట్టలు ఏ పాత బట్టలో ఎక్కడైనా దొరుకుతాయ్యా. మనిషి స్మరణతో, భజనతో, ధ్యానంతో, తపస్సుతో తానెవరో తెలుసుకోవాలనే తపన పడ్డం మానేసి భౌతిక సంపదలు ఎందుకు పెంచుకుంటున్నాడు? దానికి రాజకీయ నాయకుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? నాకే పదవిస్తావు, నాకే పదవిస్తావు, నీకేం పుచ్చుకుంటావు? పరమజ్ఞానస్వరూపులు అన్నవాళ్ళ చుట్టూ రాజకీయ నాయకులు ఉండడం ఏమిటి? రాజకీయ నాయకులతో పాటు వీళ్ళు ఉండడం ఏమిటి? ఎవరి అనుగ్రహం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది దేశంలో. జ్ఞానులైన వారి అనుగ్రహం కోసం రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్నారా, నాయకుల అనుగ్రహం కోసం వీరు ఎదురు చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఇటువంటి వాళ్ళకి ఇది పెద్ద పాఠం. ఈ మాట అసలు నీ దేనికి, నీ దీక్ష దేనికి, నీ సన్యాసం దేనికి, నీ యోగం దేనికి, నీ జ్ఞానం దేనికి? అదే చెబుతున్నాడు ఇక్కడ. అందుకని ఎప్పుడు అగ్నిని ధరిస్తేనే గంగ వస్తుంది, విషం భరిస్తేనే అమృతం వస్తుంది. పొందవలసింది ఆత్మజ్ఞాన అమృతం, ఇవేవి కాదు. అదే గంగాధరక. అంధకరిపుకు అంధకాసురుని సంహరించాడు. లోకాలను పీడించే రాక్షసుల్ని కొంతమందిని శివుడు సంహరించాడు అవసరాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళు శివుడు ఎలాగో ఈ సంహారం చేయడు, రాక్షస సంహారం, యుద్ధాలు చేయడనే ఉద్దేశంతో శివుడి చేతిలో చావు అని అడిగారు. అలాగే ఇచ్చారు. శివుడి రూపంలో సంహరించింది విష్ణువే, విష్ణువు రూపంలో సంహరించింది శివుడే. భేదమే లేదు, అన్నీ ఒకటే పరమాత్మ. త్రయంబక గంగ క్రతుధ్వంసీ వృషధ్వజ. క్రతువుని ధ్వంసం చేశాడు. ఓ పక్క యజ్ఞ సంరక్షణ చేసిన రామచంద్రమూర్తిని మనం గొప్పగా పొగుడుతున్నాం. యజ్ఞాన్ని ధ్వంసం చేసిన శివుణ్ణి కూడా మనం ఆరాధిస్తున్నాం. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఉండే ధర్మ సూక్ష్మాన్ని గ్రహిద్దాం. అవకాశం వచ్చింది కాబట్టి. యజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి శివుణ్ణి ఎందుకు గౌరవించాలండి మనం? అదే గౌరవించదగిన విషయం అయితే రాక్షసులందరూ పుణ్యాత్ములే, వాళ్ళు యజ్ఞాలు ధ్వంసం చేశారు. తాటక చాలా గొప్పది అనుకోవాలి. మరి యజ్ఞాన్ని సంరక్షించడం కోసం తాటకను సంహరించిన రాముణ్ణి మనం గౌరవిస్తున్నాం. అంటే యజ్ఞం ప్రధానం కాదు అక్కడ. యజ్ఞం ఎందుకు చేస్తున్నావు? అందుకే దక్ష యజ్ఞానికి భౌతిక స్వరూపంగా మనకోటి కనిపిస్తోంది, అహంకార స్వరూపంగా. నేను పిలవను, ఏమిటి ఆయన గొప్ప అని ఖచ్చితంగా యజ్ఞానికి పిలిచి గౌరవించాల్సిన మనిషిని దక్షుడు గౌరవించలేదు. ఓ 50 ఏళ్ల క్రితం వరకు అల్లుళ్ళకి మావలు భయపడేవారు. ఇవాళ కూతుళ్ళకే అల్లుళ్ళు భయపడుతున్నారు. బాగా ప్రాచీన కాలంలో కడితే అప్పుడు మావలకి అల్లుళ్ళు భయపడేవారు. ఆ కాలం నాటిది దక్ష చరిత్ర. మామగారు చాలా ఉన్నతుడు, దక్ష ప్రజాపతి. ఏదో నేను వచ్చినప్పుడు లేవలేదు, గౌరవించలేదు అని అల్లుడిని అన్నాడు. మా చిన్నతనంలో మేము చూసేవాళ్ళం. అలా అనగలిగే మామగారిని నేను చూడలా. రావుడు లేవడు, సిగరెట్ కాలుస్తాడు, కాలి కాలు వేసుకుని అల్లుడు అనేదో సరిపెట్టుకునేవాడు. కొడుకు అయితే చెప్పేవారు.
సరే ఈవేళ అమ్మాయిలు అబ్బాయిల మధ్యలోనే ఆ తేడాలన్నీ పోయాయి కాబట్టి గొడవ లేదు, అంతా సమసమాజమే, ఎవరిని ఎవరు లెక్క చేసే పరిస్థితి లేదు ఇక్కడ. నమశివాయ. ఆ రోజుల్లో ఉండే పరిస్థితులు ధిక్కరించాడు. నీ వ్యక్తిగత అహంకారం కోసం ఎప్పుడూ సామాజికమైనటువంటి చట్టాలు, సంప్రదాయాలు, నిబంధనల్ని ధిక్కరించకూడదు. అందుకే దక్షుణ్ణి శిక్షించాల్సి వచ్చింది. పోనీ ఆయన్ని ధిక్కరించినందుకు ఆయన ఏం చేయలేదు, పాపం వదిలేశాడు. ఏదో ఉంటారులే వాడు అహంకారం వాడితే. అమ్మవారు పెద్ద బిడ్డగా, పెద్ద కూతురుగా, ఆడపడుచుగా చూడ్డానికి ఎడితే ఇంటికొచ్చిన పెద్ద కూతుర్ని, ఆడబిడ్డని గుమ్మంలో నుంచోబెట్టి నానా మాటలు అంటాడా? ఈ దేశంలో నిన్న మొన్నటి వరకు ఆడపిల్లలు వాళ్ళనన్నా భరించేవారు కానీ భర్తనంటే భరించగలిగేవారు కాదు. అంత ప్రేమ ఉంటుంది భర్త పట్ల. మా ఆయనంటే నేను ఊరుకుంటానా, అగ్గిలో దూకేస్తా అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అందుకే అమ్మవారు దూకేసింది. యోగ అగ్ని అనుకో, భౌతికంగా మనం చెప్పుకో. ఇది ఒక ధిక్కారం, దానికి తగిన శిక్ష. ఇది ఒక కథ. కానీ దీని అసలైన తత్వాన్ని ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతిములు చెబుతారు. ఆకాశే గోళేభ్యో వితరతి నైతదీశ్వరాయ ఏతద్దక్షయజ్ఞకథారహస్యం అంటాడు ఆయన. ఆకాశం సృష్టికి మూలం. అది అన్ని గోళాలకి తనలో ఉండేటువంటి శక్తిని అందిస్తుంది, ప్రసరింపజేస్తుంది. కానీ పరమేశ్వరుడికి అది ఇవ్వదు, ఎందుకంటే ఇవ్వలేదు. పరమేశ్వరుడి నుంచి ఆ శక్తి అందుకుంది. దానికి మళ్ళీ అది ఆయనకి ఇచ్చేది ఏమిటి? ఇవ్వలేదు. ఆ ఆకాశ స్వరూపమే దక్షుడు, సృష్టికి మూలమైన వాడు. కాబట్టి ఆ యజ్ఞభోక్తలందరూ మిగిలిన ప్రకృతి, ఆ మూలమైన పరమేశ్వరుడే శివుడు. అందుకే దక్షుడు శివుడికి భాగం కల్పించలేదు. పైకి అహంకారంలా కనిపిస్తుంది కానీ లోపాయకారిగా దక్షుడు చాలా జ్ఞాని. నీకు నేను ఇచ్చేదేమిటయా, అంతా నీదే అన్న భావనతో చేశాడు. అందుకే ఈ యజ్ఞాలన్నీ ఆ భావనతో జరగాలి అన్న ఉద్దేశంతోనే యజ్ఞం ధ్వంసం చేశారు. ఆ భావన నిజంగా దక్షుడికి ఉందా? ఉంది, లోపల ఉందేమో, మాటల్లో వ్యక్తం కాల. మరి లోకంలో ఎప్పుడు మాటల్లో వ్యక్తమైందే ప్రధానం. భౌతికంగా, ఆధ్యాత్మికంగా లోపల ఏముంది అనేది ప్రధానం. భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచం ఇక్కడ వ్యతిరేకం. భౌతిక ప్రపంచంలో ఎప్పుడు మనస్సులో ఏమనుకున్నాం అనేదానికంటే, మాటల రూపంలో ఏం మాట్లాడాం అనేదానికంటే, చేతల రూపంలో ఏం చేసాం అనేదే ప్రధానం. మనం ఎవరినో కొట్టాలనుకున్నంత మాత్రాన్ని ఎవరు వచ్చి మనం ఏం చేయరు, అనుకున్నామంతే. కొడతా, తోలు తీస్తా అని చెప్పాం, అప్పుడు కూడా పెద్ద ప్రమాదం లేకపోవచ్చు, మహా అయితే వాళ్ళు ఆ మాటే అంటారు. కానీ నిజంగా కొడితే గొప్ప గొడవైపోతుంది. కొడితేనే అవుతుంది. మాటల్లోనూ మనసులోనంటే మనసులో 100 అనుకుంటామండి, అవన్నీ కేసులు అవుతాయి. ఆయన మనస్సులో ఇలా నా గురించి అనుకుంటున్నాడని ఎవరన్నా కేసు పెడతారా? పెట్టరు. పెట్టినే చెల్లదు. భౌతిక ప్రపంచంలో మనస్సు కంటే, మాట కంటే చేత ముఖ్యం. ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు మన చేతలు చూడడు, మన మాటలు వినడు, మన మనస్సును చూస్తాడు. మనం అక్కడే అశ్రద్ధ చేస్తున్నాం, అక్కడే మోసపోతున్నాం. పెద్ద హడావుడి ఆర్భాటం చేసేసేసి నేను ఇంత చేశా అంటున్నాం. అది భగవంతుడికి అక్కర్లేదు. దాని గురించిన గొప్ప మాటలు ప్రచారము చేసి, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, శుభలేఖలు వేసి, బంధువుల్ని పిలిచి మరింత మాటలు చెబుతున్నాం. దాని గురించి కూడా భగవంతుడు పట్టించుకోడు. నీ మనస్సులో ఏముందో ఆయన చూస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? డబ్బా కోసం, ప్రచారం కోసం, బంధువుల్లో పేరు పెరగడం కోసం. లేకపోతే పూజల్ని టీవీలో చూపించాల్సిన పని ఏమిటండి? అసలు ఇంట్లో చేసుకునే పూజని అనవసరపు ఖర్చు కాకపోతే ఎందుకు చూపించాలి? అందరి ముందు గొప్పకి మా టీవీలో పూజ వచ్చింది చూసావా, వాడు చూడడం ఏంటండి? పూజ దేవుడి కోసమా, బంధువుల కోసమా? గొప్ప తోడులుడు చూడాలి, తోడుకోళ్ళు చూడాలి, ఆడపడుచులు చూడాలి, ఆహా ఓహో ఈహి ఈహు అనాలి. వారు కూడా వీరిలాగే లక్షలు ఖర్చు పెట్టాలి, ఇద్దరు అయిపోవాలి. చివరికి ఎవరయ్యా బాగుపడేదంటే ఈ ప్రసారం చేసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇది అమాయకత్వం. అక్కడ మనస్సును చూస్తాడు. నువ్వు ఆర్భాటం కోసం చేసావమ్మా పూజ, నా కోసం కాదు. ఏ కోరికలు తీరవు, అవి అలాగే ఉంటే నీ ఆస్తి తరిగింది, సంతోషించు, అంతే. అంతే దక్ష యజ్ఞంలో భౌతిక విధానం ప్రకారం దక్ష సంహారమో ఏదో జరిగినట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఆంతర్యం పరిశీలిస్తే మళ్ళీ మేక శిరస్సు పెట్టాడు. అంతేకాదు, యజ్ఞం మృగరూపం ధరించి వెళ్ళిపోతుంటే దాన్ని తిరిగి తెచ్చి ధరించాడు. మృగధరక. యజ్ఞం చెయ్యి, కానీ చేయాల్సిన విధానం ఇది. ఆత్మత్యాగం లేనప్పుడు యజ్ఞం ఏమిటి? ఇది క్రతుధ్వంసి. ఇప్పుడు క్రతుధ్వంసి అయిన శివుణ్ణి మనం గౌరవించవలసిందే. యజ్ఞ సంరక్షణ చేసిన రామచంద్రమూర్తిని గౌరవించవలసిందే. పరిసి రామలింగేశ్వర స్వామిని సేవించామంటే 2 ఫలాలు దక్కినట్టే. ఇంత సూక్ష్మం ఉంటుందండి మన దేవతల పేర్లలో, తత్వాల్లో. ఊరికే ఉంటాయా?
అవేవో అమరకోశంలో కంఠస్థం చేసే నామాలంటే అలాగా. గంగాధరో అంధగరిపు క్రతుధ్వంసి వృషధ్వజక. శివుణ్ణి వృషధ్వజక అంటారు, వృషవాహనక అంటారు. చిత్రం ఎందుకంటారండి? విష్ణుమూర్తులు కూడా గరుడవాహనక, గరుడధ్వజక. అదేమిటండి? ఇవన్నీ ఖగోళ శాస్త్రంలో నక్షత్రాల సంచారానికి సంబంధించిన విశేషాలు. వాటిని పౌరాణికమైన విశేషాల రూపంలో చెప్పారు గుర్తుండడానికి. కథల రూపంలో ఉంటే కానీ ఎవరికీ ఏది గుర్తుండదు, అందుకే చెప్పారు. అందుకే మీరు సరిగ్గా శివుడి నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర నక్షత్రం ఉదయించగానే చూస్తే వృషభ రాశి పైన ఉంటుంది. అప్పుడు కాబట్టి ఆయన వృషధ్వజుడు. వృషభ రాశి నక్షత్ర సముదాయం ఉంది కదా, అశ్విని భరణి కృత్తిక ఉత్పాదం మేషం కృత్తిక స్త్రయక, అక్కడ మిగిలిన నక్షత్రాలు వస్తాయి కదా, రోహిణి మృగశిరార్థం వృషభం. అందుకని వృషభ రాశి పైన ఉంటుంది, ఆర్ద్ర నక్షత్రానికి పైన ఉంటుంది. అందుకని వృషధ్వజుడు. సరిగ్గా తెల్లారేసరికి ఆర్ద్ర నక్షత్రం ఇలా జరుగుతూ ఉంటే ఆ వృషభ రాశి ఇలా తిరిగి కిందకు వస్తుంది, అప్పుడు వృషభ వాహనుడు. ఖగోళంలో జరిగే గ్రహాలు, తారలు, తారలు వేరు, తారకలు వేరు, నక్షత్రాలు వేరు, తారలు వేరు. శాస్త్ర పరిభాష అది. ఇదేమి మనం మామూలుగా మేము కవులు ఏదో తారా, తారక, నక్షత్రం అన్నీ ఒకలా వాడేస్తాం. అది సాహిత్య పరిభాష కాదు, శాస్త్ర పరిభాష. తార వేరు, తారక వేరు, నక్షత్రం వేరు, గ్రహము గోళము ఎలాగూ వేరు. ఆ పరిణామాలని ఇలా చెప్పారు. అందుకే చంద్రుడికి రోహిణి అంటే ఇష్టం అంటారు. ఎందుకు ఇష్టం? ఆ 27 మంది దక్షుడు కుమార్తె. దక్షుడు ఆకాశం అండి. ఆకాశంలో ఉండే నక్షత్ర సముదాయాలన్నీ ఆకాశానికి పిల్లలు కావా? అదే పురాణ కథ రూపంలో చెప్పారు. ఆ నక్షత్రాలన్నింటినీ ఆయన చంద్రుడికి ఇచ్చాడు. చంద్రుడు నక్షత్రాలు రాత్రిపూట కనపడతాయి. రాత్రిపూట ఉండే ఒకే ఒక జ్యోతి చంద్రుడు. మరి చంద్రుడికి బాధ్యత కాకపోతే సూర్యుడికి ఎలా అవుతాయి? పగల నక్షత్రాలు ఉండవా? అవే నక్షత్రాలు పగల కూడా ఉన్నాయి, మనకు కనపడడం లేదు. కానీ రాత్రిపూట ఉంటాయి, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆయన చుట్టూ చుక్కల్లో ఉన్నదో మహారాజు గారు అక్కడ ఉంటే ఆయన భార్యలు 10 మంది చుట్టూ ఉన్నట్టుగా ఉంది. పూర్వం అలా ఉండేవారుగా. అందుకే చంద్రుడు భర్త, నక్షత్రాలు భార్యలు ఉన్నారు. అంతేకాని చంద్రుడిని నక్షత్రాన్ని కూర్చోబెట్టి వరుసగా కళ్యాణం చేసేస్తామా? అశ్విని నక్షత్రం వాళ్ళందరూ రండి, చంద్రుడికి ఇవాళ అశ్వినితో కళ్యాణం మీరు చూడండి, మీకు సౌభాగ్యం ఉంటే వ్యాపారాలు పెరుగుతాయి. ఈ అజ్ఞానం నుంచే బయటపడాలి. చంద్రుడు పైగా చంద్రుడికి రోహిణి అంటే ఇష్టం. ఎందుకని? చంద్రుని ఉండేటువంటి నక్షత్ర రాశి ప్రధానంగా చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండే రాశి వృషభ రాశి. ఆ వృషభ రాశిలో 4 పాదాలు సంపూర్ణంగా ఉండే ఏకైక నక్షత్రం రోహిణి. కృత్తిక 3 పాదాలే ఉంటుంది, మృగశిర 2 పాదాలే ఉంటుంది. 4 పాదాలు రోహిణి. సంపూర్ణంగా భర్త క్షేమాన్ని కోరే కదా భార్య. పావలా కొరతానంటే 30 వద్దంటే అలాగా. అందుకని రోహిణి అంటే ఇష్టం అన్నారు. చక్కగా పురాణ కథలను ఇలా శాస్త్రీయ సత్యాలను చెప్పడానికి పౌరాణిక కథల రూపంలో చెప్పిన ఈ జాతి ఋషులకి ఎంత చేస్తే రుణం తీరుతుందండి. వాటిని అలా అర్థం చేసుకుంటే మనం కృత్రిమమైన పూజలు, కృత్రిమమైన ఉపచారాలు మానేసి అసలు పురాణాల రూపంలో మన ఋషులు చెప్పిందంతా సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్రీయ విజ్ఞానమే అంతా. శాస్త్రీయ విజ్ఞానానికి హిందూ మతానికి ఎటువంటి భేదము లేదు. ఎవరైనా ఉపన్యాసాలు పెట్టుకోండి. ఇదివరకే తిరుపతిలో నేను మాట్లాడాను, స్పిరిచువాలిటీ అండ్ టెక్నాలజీ. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ రిచువాలిటీ. ఇంగ్లీష్ మాట్లాడినందుకు మన్నించండి, నాకు కోపం వస్తే మాట్లాడతాను. అలాంటివి మనం ఆలోచన చేసినట్టు మొత్తం అన్ని నామాలు కూడా పరమశాస్త్రీయ విజ్ఞానంగా కనపడతాయండి. ఆ విజ్ఞానానికి నమస్కారం. మళ్ళీ 23:30 గంటల్లో కలుగుతాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.